హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 6వ తరగతిలో ఉన్న 5వ పాఠ్యభాగమైన శతకసుధలోని కవుల గురించి తెలుసుకుందాం. ముందుగా సుమతి శతకం. బద్దెన కవి లౌకిక నీతులను అతి సులువుగా కందపద్యాల్లో ఇమిడ్చి సుమతి శతకాన్ని రాసిన కవి బద్దెన. వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే బద్దెన అని చరిత్రకారుల అభిప్రాయం. ఈయన సుమతి శతకంతో పాటు నీతిశాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని రాశాడు. ఈయన 13వ శతాబ్దానికి చెందినవాడు. శ్రీకాళహస్తీశ్వర శతకం. దూర్జటి మహాకవి దూర్జటి 16వ శతాబ్దమునకు చెందినవాడు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండే అష్టదిగ్గజ కవులలో ఈయన కూడా ఒకడు. శ్రీకాళహస్తీశ్వర శతకంతో పాటు శ్రీకాళహస్తి మహాత్మ్యము అనే ప్రబంధాన్ని రాశాడు. అతులిత మాధురి మహిమ కలిగినవాడని శ్రీకృష్ణదేవరాయలు ఇతడిని ప్రస్తుతించాడు. కుమారి శతకం. పక్కి వెంకట నరసింహ కవి రాసిన కుమారి శతకం తెలుగు శతకాల్లో ప్రసిద్ధమైంది. చిన్న చిన్న పదాలతో ఆధునిక సమాజానికి అవసరమైన నీతులను వెంకట నరసింహ కవి సులభ రీతిలో చెప్పాడు. ఇతను 17వ శతాబ్దానికి చెందినవాడు. సుభాషిత రత్నావళి ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దం. సంస్కృతంలో భర్తృహరి రాసిన సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించిన కవులలో ఏనుగు లక్ష్మణ కవి ఒకడు. ఈయన పెద్దాపురం సంస్థానంలోని పెద్దాడ గ్రామ నివాసి. సుభాషిత రత్నావళితో పాటు రామేశ్వర మహత్యము, విశ్వామిత్ర చరిత్రము, గంగా మహత్యము మొదలైన రచనలు చేశాడు. ప్రజల నాలుకలపై నాట్యమాడే సులభమైన రమ్యమైన శైలిలో ఇతని పద్యాలు ఉంటాయి. ప్రభుతనయ శతకం. కౌకుంట్ల నారాయణరావు. ఇతను 1883 నుండి 1953 కాలానికి చెందినటువంటి వాడు. కౌకుంట్ల నారాయణరావు రంగారెడ్డి జిల్లాలోని కౌకుంట్ల గ్రామానికి చెందినవాడు. తనయ అనే మకుటంతో ఈయన రాసిన ప్రభుతనయ శతకం చాలా ప్రసిద్ధి చెందింది. గాంధీతాత శతకం. శిరిషీనహల్ కృష్ణమాచార్యులు. ఈయన కాలం 13/8/1905 నుండి 15/4/1992. శిరిషీనహల్ కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్లో జన్మించాడు. కోరుట్లలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ప్రముఖ శతావధానిగా పేరు పొందాడు. ఈయన కళాశాల అభ్యుదయం, రామానుజ చరితం, చిత్ర ప్రబంధం అనే రచనలతో పాటు రత్నమాల అనే ఖండకావ్యాన్ని రాశాడు. ఈయన అభినవ కాళిదాసు అనే బిరుదు పొందాడు. భరతసింహ శతకం. సూరోజు బాలనరసింహాచారి. ఈయన కాలం 9/5/1946, 2/2/2014 సంవత్సరం. సూరోజు బాలనరసింహాచారి నల్గొండ జిల్లా చిన్నకాపర్తి గ్రామానికి చెందినవాడు. కవితాకేతనం, బాల నృసింహ శతకం, మహేశ్వర శతకం, భగవద్గీత కథామృతం, వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర మొదలైన పుస్తకాలు రాశాడు. సహజ కవిగా ప్రసిద్ధుడు. భవ్యచరిత శతకం. డాక్టర్ టివి నారాయణ హైదరాబాద్ జిల్లాకు చెందినవాడు. 26/7/1925 జన్మించాడు. 1925 సంవత్సరంలో జన్మించాడు. ఈయన విద్యావేత్తగా, ఆధునిక దార్శనికుడుగా గుర్తింపు పొందాడు. జిల్లా విద్యా శాఖ అధికారిగా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా సేవలందించాడు. జీవన వేదం, హర్షపుత్ర శతకం, భవ్యచరిత శతకం, ఆత్మదర్శనం, కవితా సంపుటి, అమర వాక్సుధాస్రవంతి, ఉపనిషత్తులపై వ్యాస సంపుటి మొదలైనవి ఈయన రచనలు.